మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించరనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినది ఏమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునిపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించనుచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాల్లో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాల్లోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నారు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించరనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశించరు. ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు నీతిమంతులుగా నటించేవారు, పవిత్రులుగా నటించేవారు, గొప్పవారుగా నటించేవారు. వాస్తవానికి వారిలో నిజాయితీ లేదు. వారి యొక్క జీవితము ఒక నటన. వారు ధర్మాన్ని పాటించేవారు కాదు. వారి యొక్క అంతరంగంలో పవిత్రత లేదు. అందుకనే ప్రభు వారి విషయంలో ఈ విధంగా తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. సున్నము కొట్టిన సమాధి తెల్లగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. దానిని తెరిచినప్పుడు దుర్గంధం ఉంటుంది, దుర్వాసన వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కూడా చూడటానికి ఆకర్షణీయంగా ఉండేవారు. కానీ వారి యొక్క అంతరంగములో కుళ్ళు, కుతంత్రాలు, కుట్ర ఉండేది. అందుకనే ప్రభు వారి విషయంలో హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. నేటి సమాజంలో కూడా అనేక మంది బోధకులున్నారు, అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మరి ఎంతమంది నిజాయితీ పరులు మనకైతే తెలియదు. ప్రభు మనకు తెలియచేసేది ఏంటంటే, మీరు ధర్మశాస్త్ర బోధకుల బోధలను ఆలకించండి, పాటించండి, కానీ వారి యొక్క జీవితాన్ని మీరు అనుసరించొద్దు. ఎందుకంటే వారు బోధించేది దేవుని యొక్క వాక్కు కాబట్టి. మనం కూడా మన యొక్క దైనందిన జీవితంలో దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించాలి. దేవుని యొక్క వాక్కును ఎవరు ప్రకటించినా దానిని స్వీకరించాలి. కానీ వ్యక్తులను మనం అనుసరించకూడదు, వ్యక్తులను ఆరాధించకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం అనుసరించవలసింది యేసుక్రీస్తు ప్రభునే. మరే వ్యక్తిని కూడా మనం అనుసరించవసరం లేదు, ఆరాధించవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మంచి మనసుతో వెళ్ళాలి, మంచి హృదయంతో వెళ్ళాలి. అప్పుడే ప్రభువు మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. అప్పుడే ప్రభువు మన యొక్క కానుకను స్వీకరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మనసులో ద్వేషము, పగ, కుట్ర పెట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళి కానుకలు సమర్పించినా, మనం సమర్పించే కానుకలు ఎంత పెద్దవైనా దేవుడు స్వీకరించాడు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, నేటి వాక్యం ద్వారా మాకు ఒక గొప్ప సందేశాన్ని దయచేసినందుకు వేలాది వందనాలు. ప్రభువా, మేము వ్యక్తులను ఆరాధించకుండా నిన్నే ఆరాధించి
నీ వాక్యాన్ని పాటించే గొప్ప విశ్వాసాన్ని మనసును మాకు దయచేయండి. మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి మాకు కావలసిన ఆత్మ వరములను దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారు అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.